నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు. నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెబుతా రండి. విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ వాడివేడిగా మొదలైన శీతాకాల సమావేశాలట. ఈ పార్లమెంట్లు, అసెంబ్లీలు పైసలు దండగా ఒక్క అంశం మీద చర్చ ఉండదు. ప్రభుత్వం వస్తుంది, ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఒక 15-16 బిల్లులు ముందుకు తీసుకొస్తుంది, వాటిని ఆమోదించుకుంటుంది, అవతల పడుతుంది. ప్రతిపక్షము వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఎట్లాగా ఆన్సర్ ఉండదు. బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంతే, కాంగ్రెస్ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి అంతే. ఇప్పుడు అపోజిషన్లు గొడవ చేస్తున్నాయంటే దేని మీద గొడవ చేస్తున్నారు? మరి దాని మీద మీరు చర్చ పెట్టొచ్చు కదా, పెట్టరు. పార్లమెంట్ అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ వెలుపల విలేకరులతో మోదీ మాట్లాడారు. తర్వాత లోక్సభలో ప్రసంగించారు. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలు రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంటు ఉండాలి. నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలుంటాయి. పార్లమెంటును మాత్రం సేవల అందజేతకే వాడాలి. ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎక్కడైనా ఇవ్వండి. పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైనే దృష్టి పెట్టండి. ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు. ఇంకా ఓడిపోబోతున్న రాష్ట్రాల్లో కూడా మాట్లాడండి. బీహార్లో ఓటమి మీకు మింగుడు పడట్లేదు. పరాజయ దుగ్ధతో ఆటంకాలు కలిగించొద్దు. అలాగని విజయ గర్వంతో విర్రవీగకూడదు. అవసరమైన చోట నిర్మాణాత్మక విమర్శలు చేస్తే ప్రజలకు దేశానికి మేలు అని విపక్షాలకు చురకలతో ప్రధాని హితబోధ చేశారు. మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో స్లోగన్స్ ఇవ్వలేదా? మీరు అపోజిషన్లో ఉన్న రాష్ట్రాల్లో మీరు ఆయా అసెంబ్లీల్లో స్లోగన్స్, నినాదాలు ఇవ్వట్లేదా? గతంలో మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సభను అడ్డుకోలేదా? ఇదే పరిస్థితి ఎదురైంది కదా. అప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు ఇదే మీరు చెప్పినట్టే మాట్లాడిండు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీరు గదే లెక్చర్ ఇస్తున్నారు. ఆమోదయోగ్యం కాని ఆట ఇది. కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలొద్దు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షాలు ఆడుతున్న ఆట దేశ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారు తమ వ్యూహాన్ని మార్చుకోవాలి. రాజకీయాల్లో సానుకూలత తీసుకొచ్చేందుకు కావాలంటే కొన్ని టిప్స్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓటమిని స్వీకరించే మనసు విపక్షానికి లేదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధికార విపక్షాలు కీలక పాత్ర పోషించాలి. ఎంపీలందరూ రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి నిర్మాణాత్మక చర్చ జరపాలి. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. డ్రామా అంటే ఇది, డ్రామా అంటే అది. ప్రియాంక గాంధీ మోదీ వ్యాఖ్యలపై వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్లో వివిధ అంశాలను విపక్షాలు లేవనెత్తడం, వాటిపై చర్చలు జరపడం డ్రామా కాదు. అది ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరులో ఒక భాగం. ప్రజలకు అవసరమైన వారికి సంబంధించిన అంశాలపైన పార్లమెంట్లో చర్చకు అనుమతించకపోవడమే పెద్ద డ్రామా అని వ్యాఖ్యానించారు. సో ఇట్లా పార్లమెంట్ లోక్సభ నిన్న స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అందులో